హలో అండి. అందరికీ నమస్తే. నా పేరు చంటి. వెల్కమ్ టు చంటి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇంకా ఈ వ్లాగ్ అయితే మొన్న సండే ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు వ్లాగ్ అయితే పెట్టాను కదండీ! ఆ నెక్స్ట్ డే మండే మార్నింగ్ నుంచి వ్లాగ్ అనమాట ఇది. మార్నింగ్ నేను 4:30 నుంచి లేచినప్పటి నుంచి తీసిన వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ అయితే నైటే సర్దేసుకున్నాను కదండీ! అంతా కూడా వంటగది అంతాను. ఇంకా వంటగది జోలికైతే ఎవరు వెళ్ళరనమాట. ఎక్కువగా పిల్లలది వాడేది ఈ వరండా, బెడ్‌రూమ్ అవే కొంచెం చిరాకు చేసేస్తారు వీళ్ళు. వంటగదిలోకైతే ఎవరిని రానివ్వను. అందుకని చెప్పి వంటగది నేను నైట్ సర్దుకున్న తర్వాత మార్నింగ్‌కి ఎవ్వరు దాన్ని ఏమీ చేయరు కాబట్టి అలానే ఉంటుంది. ఇంక ఇక్కడైతే స్వీట్స్ ఉన్నాయండి కొన్ని. అందుకని చెప్పి ఇక్కడ చీమలెక్కువ. అందుకని నేను రౌండ్‌గా చీమల మందు చాక్ పీస్ రాసి తర్వాత మధ్యలో అవి పెట్టాను స్వీట్స్‌ని. ఇంక ఇదిగోండి బయటైతే 5 ఆ టైంకే వెళ్ళి కడిగేసి ముగ్గైతే వేసేసాను. ఎవ్వరూ లేవరండి. ఫస్ట్ నేనే వెళ్తాననమాట. ఇంతకు ముందంటే భయపడుతూ ఉండేదాన్ని చీకటి అనగానే. ఇంకా ఇప్పుడైతే భయము అలాంటివేం లేవండి. ఎందుకంటే మనకి ఒకప్పుడు ఉండే భయాలు అన్నీ ఎదిగే కొద్దీ లైఫ్‌లో ముందుకు వెళ్ళే కొద్దీ మనం భరించే బాధల కంటే ఈ భయం పెద్దదా అనే ఫీలింగ్ వస్తుంది ఇప్పుడైతే. అందుకని చెప్పి ఇంకిప్పుడు భయం అలాంటివి ఏమి ఉండవన్నమాట. అయినా ఈ రోజుల్లో భయపడాలి అంటే మనుషుల కోసమే భయపడాలి తప్ప ఏ దయ్యాలు ఇవి అని చెప్పి భయపడడానికైతే ఏమి లేదండి. మన చిన్నప్పుడైతే దయ్యాలు ఇవి అని భయపడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడైతే మనుషులకి భయపడే కాలం ఇది. కాబట్టి ఇంకంత భయము అవన్నీ మానేసి ఇంకా స్ట్రీట్లో ఎవరు ఉన్నా లేకపోయినా ఆ టైంకి ఎవరు లేచినా లేవకపోయినా నా పని అయితే చేసుకుంటానన్నమాట. ఇదిగోండి మొత్తం అంతా సందు అంతా కూడా కడిగేస్తాను ఆ టైంలోనే. ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఉన్నాయండి. ఇవి తీసేసి నేను బకెట్లో వేసేసాను అనుకోండి. తర్వాత ఈయన పిల్లలు అది రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ టైం ఉంటే వెళ్ళి ఆరపెట్టేస్తారు. లేదంటే పిల్లల్ని తీసుకొచ్చి పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసేసిన తర్వాత అప్పుడు ఆరబెట్టడానికి తీసుకొని వెళ్తారనమాట. మ్యాక్సిమం నన్నైతే వెళ్ళనివ్వరండి. ఎందుకంటే పైకి ఎక్కాలి కదా! మార్నింగ్ నుంచి పని చేస్తూ ఉంటావు కదా! ఇదే కదా నేను చేస్తానని వెళ్తారు. బట్టలు ఎక్కువగా ఆరబెట్టడము, తీసి తేవడము ఈయనే చేస్తారనమాట. ఎందుకంటే నాకు కొంచెం లెగ్స్ పెయిన్ ఉన్నాయండి. అందుకని చెప్పి బ్యాక్ పెయిన్ కూడా ఉంది పిల్లలు పుట్టిన తర్వాత నుంచి. అందుకని చెప్పి మ్యాక్సిమం ఈ పని అయితే ఆయనే చేస్తారు. ఈ బకెట్ అయితే మేము ఈ బట్టల కోసం మాత్రమే యూజ్ చేస్తామండి. ఇంకా దేనికి వాడము కొత్త బకెట్. అందుకని చెప్పి నేను లోపలికి తీసుకొచ్చాను. లేదంటే బకెట్స్ అన్నీ కూడా బయటే ఉంటాయి. లోపల ఏవి పెట్టము. ఇదొకటే కొన్నప్పటి నుంచి బట్టల కోసం యూజ్ చేస్తాం కాబట్టి లోపలైతే పెట్టాను. ఆ తర్వాత మాప్ కూడా పెట్టేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు లేచేలోపు అన్నీ పెట్టేస్తే ఆరిపోయి ఉంటుంది కదా! అందుకని. ఇక్కడ స్ట్రాంగ్‌గా టీ అయితే పెట్టుకుంటున్నానండి తలనొప్పిగా ఉందని. టీ అనేది నేను తాగాలి కొంచెం హెడేక్‌గా ఉందన్నప్పుడు మాత్రమే పెడతానండి. తాగాలనిపించినప్పుడు మాత్రమే పెడతాను. రోజైతే టీ పెట్టను. ఒక్కొక్కసారి హాట్ వాటర్‌ని లేదా ఒక్కో రోజు కాఫీ లేదా హెడేక్‌గా ఉంది స్ట్రాంగ్‌గా తాగాలనుకున్నప్పుడు టీ. అల్లం వేసేదాన్ని కానీ అల్లం లేదనమాట. అందుకని యాలకులు వేశాను. ఇంకా టీ తాగేసిన తర్వాత ఇక్కడ ఈరోజు మామిడికాయ పప్పు వండుతున్నానండి. దానికోసం పప్పు ముందుగా కడిగేసుకొని దానిలో ఒక పెద్ద ఉల్లిపాయ తర్వాత ఒక మామిడికాయ వేశాను. దీనిలో పసుపు, కారం వేసి తగినంత వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేస్తాను. తర్వాత కొంచెం రుబ్బేసి తాలింపు పెట్టేయడమే. ఈజీగా అయిపోతుందండి మామిడికాయ పప్పు. ఈరోజు రెసిపీస్ అయితే మామిడికాయ పప్పు, బంగాళదుంప ఫ్రై, అలాగే బొబ్బరి చిక్కుళ్ళు, క్యారెట్, కొబ్బరి వేసిన ఫ్రై అనమాట. ఈరోజు నేనైతే మీకు బొబ్బరి చిక్కుళ్ళు, క్యారెట్, కొబ్బరి వేసిన ఫ్రై నేను ఎలా చేస్తాను అనేది అయితే మీకు చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చుతుంది కాబట్టి ఒకసారి చూడండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి. ఇక్కడైతే పచ్చడి అలాగే రైస్ వండేసాను. పప్పు అది అయిపోయింది. ఫ్రై కూడా అయిపోయింది. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బొబ్బరి చిక్కులు ఫ్రై చేస్తున్నానండి. నైటే ఇలా నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కడిగేస్తాను. ఒక 2 సార్లు కడిగేసి అప్పుడు
తాలింపు పెడతానండి. ఇంకా ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంకా మీకు ఇష్టం అనుకుంటే వెల్లుల్లిపాయ కొంచెం దంచేసి వేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను వేయలేదు. కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర ఇవి వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసాను. ఆ ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి వేసానండి. ఎండుమిర్చి నేను ముందే వేయనండి, ఎందుకంటే అవి స్టోర్ చేసేటప్పుడు నేను కొంచెం డ్రైగానే ఫ్రై చేసి స్టోర్ చేస్తానండి. ఎందుకంటే ఎండుమిర్చి మనకి లోపల స్టోర్ చేసిన కొన్ని రోజులకే బూజులా పట్టేస్తాయి కదా, అందుకని చెప్పి నేను ఎండుమిర్చిని డ్రైగా కొంచెం ఫ్రై చేసి చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటానండి. అప్పుడు కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయన్నమాట. అందుకని చెప్పి నేను తాలింపులో వేసినప్పుడు లాస్ట్లోనే వేస్తాను ఎండుమిర్చిని, మాడిపోతాయి త్వరగా అని చెప్పి. ఇదిగోండి 2 ఎండుమిర్చి అయితే వేసాను. ఇది కొంచెం ఫ్రై అవ్వగానే కొంచెం పసుపు వేసి కలిపేసి మనం కడిగి పెట్టుకున్న బొబ్బర్లని, తర్వాత ఒక క్యారెట్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న ముక్కలుగా. మీ ఇష్టము, కొంచెం క్యారెట్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఏంటంటే పావు కేజీ బొబ్బరి చిక్కుళ్ళకి ఒక క్యారెట్ మాత్రమే వేస్తున్నాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. పప్పులో నంచుకోవడానికి, చారులో అయినా అలా రైస్లో ఒట్టిగా కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇంకా ఇది కొంచెం ఫ్రై అవ్వగానే కడిగి పెట్టుకున్న బొబ్బర్లు అయితే వేసేస్తున్నాను. ఇంక ఇప్పుడు వేసేసిన తర్వాత క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసి తగినంత ఉప్పు వేసేసి మొత్తం అంతా కలిసేటట్టుగా కలిపేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా ఫ్రై అయిన తర్వాత మీకు ఇష్టానికి తగ్గట్టుగా కారం, ఇక్కడ నేనైతే 1/2 స్పూన్ కారం అయితే వేసానండి. మరీ ఎక్కువైతే పిల్లలకి కారం నచ్చదు కాబట్టి మాకు ఈ కారం అయితే సరిపోతుందండి. ఒక 1/2 స్పూన్ కారం, అలాగే కొంచెం కొబ్బరి అయితే వేసాను. ఇది కొబ్బరి లేతగా ఉందండి, అందుకని ముద్దలా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఇప్పుడు కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ అయితే అయిపోయినట్టే. ఇక్కడ ఈ బాదంలో ఫ్రై చేశాను కదండి నిన్న, దానిలోని నేను కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా వేసి కలుపుతున్నాను. ఇలా తినడానికి అయితే చాలా బాగుంటాయి. ఇంక ఇదిగోండి ఫ్రై అయితే ఇలా రెడీ అయిపోయింది. రైస్లో ఒట్టిగా కలుపుకున్న చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈరోజైతే నేను లంచ్కి అయితే ఇలా తీసుకెళ్ళానండి. అంటే ఎప్పుడు కూడా అందరము కలిసి భోంచేస్తాం అనమాట ఆఫీస్లో, మా టీం మొత్తము. అందుకని చెప్పి ఇలా అయితే తీసుకెళ్తున్నాను ఈరోజు. ఇదంతా నా కోసమే అని అనుకోకండి, మేమందరం షేర్ చేసుకొని తింటాము. ఇంక ఇదిగోండి ఆఫీస్కి వెళ్ళే లోపల అన్నీ కూడా తోమేసుకొని వంటగది అంతా నీట్గా సర్దేసుకొని ఇదిగోండి ఇలా నీట్గా పెట్టేసుకున్నాను. ఆయన లంచ్కి వస్తారు కాబట్టి ఇంటికి రెడీగా అన్నీ పెట్టేశాను. ఇంక ఇదిగోండి ఈరోజైతే ఇలా మార్నింగ్ అయితే గడిచిందనమాట. ఇంకా కనిపించలేని పనులు చాలా ఉంటాయండి చేసేవి. ఇంకా పొద్దున్న అన్ని వీడియో తీయలేము కదా, నేను కుదిరినంత మటుకు వీడియో తీశాను. ఇంకా ఈ చిన్న ఈ వీడియో అయితే నేను ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఒక చిన్న వీడియో తీసాను అనమాట. ఇవైతే తమ్ముడు మొన్న ఈవినింగ్ తీసుకొచ్చిన స్నాక్స్ అండి. పిల్లలకి వద్దని చెప్పినా సరే జెసికాని తీసుకెళ్ళి మొత్తం అన్నీ కొని తీసుకొస్తాడు అనమాట. మాట అయితే అస్సలు వినడు. వాళ్ళు ఏమేమి అడుగుతారో అన్నీ కొని తీసుకొచ్చేస్తాడండి. వీళ్ళేమో కొన్ని తింటారు, కొన్ని తినరు. అడగడం మాత్రం అన్నీ అడిగి కొనిపించేసుకుంటారు. వాళ్ళకి తీసుకొచ్చింది కాకుండా మళ్ళీ నాకు కూడా సమోసా అవి కట్టించుకొని తీసుకొచ్చాడు అనమాట. ఇంకా మీ తమ్ముడు, మీ అన్నయ్యలు మిమ్మల్ని ఎలా చూసుకుంటారు అనేది కామెంట్ చేయండి. మనకి ఏ బంధువులున్నా ఎవరున్నా లేకపోయినా మన తమ్ముడు, అన్నయ్య అనేవాళ్ళు మనల్ని చాలా కేర్ తీసుకొని చూస్తారండి. వాళ్ళు చూపించే కోపంలోనే చాలా ప్రేమ ఉంటుంది. అది మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇంక ఇదిగోండి ఇవన్నీ కొన్ని తీసుకొచ్చాడనమాట.
ఎప్పుడూ ఇలాగే పిల్లల్ని తీసుకెళ్ళి కొని తెస్తూ ఉంటాడండి. వీళ్ళైతే వద్దురా వెళ్ళకండి అని చెప్పినా వీళ్ళ మాట వినరు. తమ్ముడు కూడా వినడనమాట. ఈ చిన్న వ్లాగు మీకు నచ్చితే ప్లీజ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. నేనైతే లెంత్ ఎక్కువగా ఉన్న వీడియోస్ అయితే పెట్టట్లేదండి ఇప్పుడు. చిన్నగానే పెడుతున్నాను.